నెలలో మొదటి ఆదివారం ముందు అడుగు పెట్టించిన దేవునికి ఘనత మహిమ ప్రభావం కలిగినాక. హల్లెలూయా. మానవ జీవితం బహు శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైన జీవితంలో మనం కోరుకునేది ఏంటంటే బహుమానాలు, ఆశీర్వాదాలు కోరుకుంటా ఉంటాము. దేవుడు కూడా అవి అనుగ్రహించాలని చూస్తూ ఉంటాడు. వాటిని బహుమానాలు, ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మనం ఎలా ఉండాలి? ఆయన అంటాడు, నేను బహుమానం కోరుకున్నా. ఎక్కడి నుంచి మనం బహుమానాలు కోరుకుంటాం, ఆశీర్వాదం కోరుకుంటాం. ఈ ఆశీర్వాదం అనేది, బహుమానం అనేది వచ్చిన వస్తుందా అంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే హెబ్రీలు రాసిన 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఏ విడిచిపెట్టకూడదంట? ఎప్పుడు విడిచిపెట్టకూడదు ధైర్యాన్ని? భయంకరమైన పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు, నువ్వు అనుకున్నది జరగనప్పుడు, వ్యతిరేకంగా ఎదురైనవి నీకు ఎదురుపడుతున్నప్పుడు, నీవు పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి నీవు భయపడకూడదు. ఈరోజు ఒకటే సమస్య రాగానే తలడిల్లిపోతా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు. ఏ దారి లేదురా అని చెప్పేసి ఉరేసి చచ్చిపోతా ఉన్నారు. కానీ మన దేవుడు, మీరు ధైర్యంగా ఉండండి, నేను మీకు బహుమానం ఇస్తాను. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య నుంచి విడుదల కలిగజేసేవాడిని నేను. నీవు దేనిని చూసి ఆందోళన చెందుతున్నావో, వ్యధ చెందుతున్నావో, బాధ చెందుతున్నావో, వాటినన్నిటి నుంచి విడుదల కలిగజేసేవాడు నేను. వాటిని విడుదల కలిగజేసి నువ్వు ధైర్యంగా నిలబడితే నీకు బహుమానాన్ని ఇస్తాను. నీ సంతోషాన్ని, నీ యొక్క ఆందోళనను తొలగించి, నీ వ్యధను, నీ బాధను, నీ కన్నీటిని తుడిచి సంతోషాన్ని నీకు ఇచ్చి నీకు బహుమానాన్ని ఇస్తాను. ధైర్యం కలుగు. ఎందుకంటే నీ ముందు ఉన్నవి కొన్ని దినాలే. నీ ముందు శ్రమలు నీకు కొన్ని దినాలే. ఆ దినాలలో నువ్వు ధైర్యం కలిగి నిలబడి ఉంటే ఆ తర్వాత నేను ఇచ్చే బహుమానాన్ని నువ్వు చూస్తావు. ఆ బహుమానాన్ని నీకు చూస్తావు. ఆ బహుమానాన్ని నువ్వు చూడాలి అంటే ఈ శ్రమను, ఈ బాధను, ఈ వేదనను నువ్వు కొంతకాలము సహించాలి. సహించనిదే ఏది రాదండి, భరించనిదే ఏది దొరకదు. నీ కొరకు నీవు కష్టపడాలి. నీకు ఏదైనా బహుమానం రావాలంటే నీవు ధైర్యం కలిగి భరించాలి. ఏ వ్యక్తితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, ఎవరిని ధైర్యపరుస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఆయన ఈరోజు ఒక మాట చెప్తా ఉన్నాడు. దీనిని బట్టి, ఈ సమస్యను బట్టి, ఈ బాధను బట్టి, ఈ వేదనను బట్టి నువ్వు ఆశ్చర్యపడమాక, నువ్వు దిగులు చెందమాక. రాబో దినాలలో నువ్వు తల ఎత్తే దేవుడు, రాబో దినాలలో నీ తల ఎత్తేవాడు. ఇప్పుడు నువ్వు సిగ్గుపడవచ్చు, ఇప్పుడు నిన్ను అవమానపడవచ్చు, ఇప్పుడు నువ్వు బాధపడే స్థితిలో నువ్వు ఉండొచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకంటే నేను నీకు తోడై, దేవుడు నీకు తోడై ఉన్నాడు. తల్లి మరవచ్చు, తండ్రి విడిచిపెట్టవచ్చు, బంధువులు దూరం అయ్యవచ్చు, స్నేహితులు నిన్ను తలుచుకోపోవచ్చు. కానీ ఆయన నీకు తోడై ఉన్నాడు అనేటువంటి మాటను నువ్వు మర్చిపోకూడదు.
పిరికి వారికి పరలోక రాజ్యం లేదంటండి. పిరికి వారికి బహుమానం లేదు. పిరికి వారికి నెమ్మది ఉండదు. ప్రతి దానిని చూసి భయపడిపోతూ ఉంటారు. ప్రతి దానిని చూసి ఆందోళన చూస్తూ ఉంటారు. కానీ దేనికి ఈ పిరికితనం వచ్చింది రారు బాబు అంటే, మనిషిని యొక్క పాపం వలన మనిషికి భయం పుట్టింది. మనిషి చేసిన పాపం వలన మనిషికి ఏం పుట్టింది? భయం పుట్టింది. అంతకుముందు బయటికి భయం అనేది తెలియదు. అంతకుముందు దేవుడు ఆదామును అవ్వను సృజించినప్పుడు భయపడే వారిగా చేయలేదాన్ని. అసలు దేవుడు తినొద్దు అన్న పండు తినే వరకు వారు ధైర్యవంతులుగా ఉండారు. పులులతో సింహాలతో క్రూర మృగాలతో వాళ్ళు ఆడుకున్నారు. క్రూర మృగాలతో ఆడుకున్నారు. ఎప్పుడైతే దేవుడు తినొద్దు అన్న మాట తినంతన పండును తిన్నారో భయపడి దాగుకోవటం మొదలుపెట్టారు. భయపడి దాగుకోవటం మొదలుపెట్టారు. రండి రా బాబు, నేను మీ కొరకు వచ్చాను, మీరు నా యొద్దకు రండి అంటే మేము నీ యొద్దకు రాలేమయ్యా. దేని వలన రాలేదు? నీ మాటను నీ ఆజ్ఞను మీరిపోయాం. నువ్వు చెప్పిన మాటను తప్పిపోయాం. నీ చేయొద్దన్న దానిని మేము చేశాం. అందుకనే నేను యొద్దకు రాలేకపోతా ఉన్నా. అందుకనే నీ యొద్దకు రాలేకపోతా ఉన్నాం. నీ ముఖం మేము చూడలేకపోతా ఉన్నాం. నీ మహిమను మేము సమీపించలేకపోతా ఉన్నాం. నీ ఆశీర్వాదాన్ని మేము పొందుకోలేకపోతా ఉన్నాం. నీవిచ్చే బహుమానాన్ని మేము పొందుకోలేకపోతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, మనిషి యొక్క దోషం దేవునికి దూరపరిచి భయాన్ని పుట్టించింది. కానీ అని అంటున్నాడు, ఏమని అంటున్నాడు? మీరు ధైర్యాన్ని విడిచిపెట్టమాకండి, మీకు ప్రతిఫలంగా నేను మీకు బహుమానాన్ని ఇస్తాను. ఎంత మంచి దేవుడు అండి! ఎంత గొప్ప ఆదరణకరమైనటువంటి మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి మాటలు ప్రపంచమందు ఏ గ్రంథము చదివినా ఇంత ధైర్యాన్ని కలిగించే మాట ఎక్కడా నీకు దొరకదు. ఇంత నీకు ధైర్యాన్ని బలాన్ని ఇచ్చే మాట ఎక్కడ ఉంది రాయ అంటే బైబిల్ గ్రంథం అందే ఉంది. దేనికి ఉంది బైబిల్ గ్రంథం అందు? ఆయన మాటలు మాత్రం ఉన్నాయి. ఆయన మాటలు చదువుతూ ఉంటే నీలో ధైర్యాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఆయన మాటలు నిన్ను బలపరుస్తూ ఉంటాయి. ఆయన మాటలు నిన్ను శక్తీకరిస్తూ ఉంటాయి. ఆయన మాటలు నీలో నూతన జీవాన్ని కలుగజేస్తూ ఉంటాయి. నూతన జీవితాన్ని కలుగజేస్తూ ఉంటాయి. నీలో ధైర్యం కావాలంటే భక్తులైనటువంటి ఇర్మియా అంటాడు, ఒక మాట అంటాడు. విలాపు భక్తులని ఇర్మియా ఒక మాట చెప్తా ఉంటాడు. ఏమంటాడు అంటే, విలాపు వాక్యాలు 5వ అధ్యాయం 17వ వచనం. దీని వలన మాకు ధైర్యం చెడి ఉన్నది. ఏం చెడిపోయిందంట? ధైర్యం చెడిపోతే ఏముంటుంది? పిరికితనం ఉంటుంది. దేని వలన ధైర్యం చెడిపోయింది? దేవుని మాట, దేవుని సన్నిధిలో నుంచి నీవు తొలగిపోతే నీకు భయం పుట్టుతుంది.
దేవుని యొక్క మాట తప్పితే భయం పుడుతుంది. దేవుని సన్నిధిలో నుంచి నువ్వు తొలగితే భయం పుడుతుంది. దేవుని నువ్వు ఆశ్రయించకపోతే భయం పుడుతుంది. దేవుడు నీకు తోడై లేకపోతే భయం పుడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ధైర్యంగా నువ్వు ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. నీవు ధైర్యంగా ఉండాలంటే దేవునితో సహవాసం నీకు కావాలి. నువ్వు ధైర్యంగా కలిగి ఉండాలంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఇవి లేకపోతే నీకేం కలుగుతుంది? పిరికితనం వస్తుంది. నీకు పిరికితనము నీకు వస్తుంది. కనుక మనము ధైర్యవంతులుగా ఉండాలి అంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆయన మాట చొప్పున నడుచుకోవాలి. ఆయన చెప్పింది మనం చేయాలి. ఈ 3 చేస్తే చాలు. ఈ ప్రపంచమందు ఏది వచ్చినా నీ యంత్రకు కూడా వేయడం. భక్తుడైనటువంటి ఇర్మియా ఒక మాట చెప్తా ఉంటాడు. ఇర్మియా గ్రంథం 17:17. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. నాకు అధైర్యం పుట్టి నాకు భయాన్ని పుట్టించు మాకు నాయనా. అసలైన ఆశ్రయం నువ్వే, నాకు ఆశ్రయము నీవే, నా దుర్గము నీవే. నువ్వు నాకు ఆశ్రయము తొలగిపోతే, ఆయన దుర్గం పక్కకు వెళ్ళిపోతే, ఆయన పక్కకు వెళ్ళిపోతే మనలో పుట్టేది ఏంటంట? పిరికితనం పడుతుంది, అధైర్యం పడుతుంది, భయం పుట్టింది మనకి. పసివాడు తన పిల్లకి దూరం అయిపోతే, తన తల్లి దూరం అయిపోతే అడేదో భయపడిపోతాడు. అలాగే అంటున్నాడు ఈయన, నువ్వు నాకు పక్కకి వెళ్ళిపోమాకు, నాకు ఆశ్రయం నువ్వు తప్ప, నువ్వు నాకు పక్కకి వెళ్ళిపోతే నేను పిరికిపోతా, నాకు ధైర్యం ఉండదు, నేను బలహీనును. నా నుంచి దూరమై మాక, నా నుంచి దూరమై మాక. ఆయన ఎప్పుడు తొలగిపోడు, కానీ నీవే తొలగిపోతా ఉంటావు. ఆయన ఎప్పుడు దూరం అవ్వాలనుకుంటుంది. ఆయన ఆవిడ ఎప్పుడు దూరం అవ్వాలనుకుంటాడు. తన బిడ్డను ఎల్లప్పుడూ సంరక్షించాలి, ధైర్యంగా ఉంచాలని ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ నీలో ఆధారపడుతుందంటే కారణం ఏంటి? నీలో భయం పుడుతుందంటే ప్రతి దానికి భయపడతా బ్రతుకుతున్నావు అంటే, ప్రతిదానికి ఆందోళన చెందుతున్నావు అంటే కారణం ఏంటి? యోబు 4:6. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? చాలు. ఏది ధైర్యం పుట్టించిందంట? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం కలిగి ఉంటావు. నీకు భక్తి లేకపోతే నీకు ధైర్యం ఉండదు. మనము భయపడుతున్నాము అంటే మనలో భక్తి లేదు. మనము దిగులు చెందుతున్నామంటే మనలో భక్తి లేదు. మనలో భక్తి ఉంటే మనలో ధైర్యం ఉంటుంది. ఎందుకు ధైర్యం కలిగి ఉంటావు అంటే, నువ్వు నిజమైన భక్తి చేస్తామంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడని ఒక ధైర్యం. ఆయన నా పక్షంగా ఉన్నాడు, నేను కదల్చబడను. ఆయన నాకు తోడై ఉన్నాడు, నన్ను ఎవడు ఏం చేయలేడు. నన్ను ఎవడు ఏమీ చేయలేడు.
నీవు ఒంటరివై ఉండొచ్చు, నీకెవరు సహాయపడకపోవచ్చు, నిన్ను ఆదరించే వారు ఎవరు లేకపోవచ్చు. సమస్తమును సృజించిన దేవుడు నువ్వు భక్తి కలిగి ఉంటే ఆయన నీ పక్షంగా ఉంటాడు. ఆయన నీ పక్షంగా ఉంటాడు, నీ పక్షంగా పోరాడతాడు, నీ పక్షంగా యుద్ధము యెహోవాదే అంటాడు దావీదు. నీ పక్షంగా యుద్ధము చేయువాడు ఆయన. ఆయన నీ పక్షంగా ఉండాలంటే నువ్వు భక్తిపరునిగా ఉండాలి, నీతిపరునిగా ఉండాలి, యథార్థవంతునిగా నీవు ఉండాలి, చెడుతనానికి దూరంగా ఉండాలి, అసహ్య కార్యాలకు దూరంగా నువ్వు ఉండాలి, అపవిత్రతకు దూరంగా నువ్వు ఉండాలి. అప్పుడు నువ్వు ధైర్యంగా నువ్వు ఉంటావు, అప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు. యోసేపు జ్ఞాపకం చేసుకున్నట్లయితే తల్లి చనిపోయింది, అన్నదమ్ములు కూతురు పడేశారు, వాడిని తీసుకెళ్ళి వేరే దేశం అమ్మేశారు. తల్లి లేదు, తండ్రి లేదు, సహోదరు లేదు, కుటుంబం అంతా దూరం అయిపోయింది. ఒంటరివాడు, ఒంటరివాడు. భక్తిని విడిచిపెట్టలేదు, భక్తిని విడిచిపెట్టలేదు. అందరూ దూరం అయిపోయి ఎక్కడో దూరదేశంలో ఒక బానిస బ్రతుకుతా ఉంది. నీతి కొరకు, యథార్థత కొరకు, భక్తి కొరకు నిలబడ్డాడు. ఎవరైతే కొనుక్కున్నారు, ఆ ఇంటి వాని పెళ్ళం వచ్చి నువ్వు నాకు కావాలి అంటే నేను తప్పు చేయను అన్నాడు. భక్తిలో నిలబడ్డాడు, యథార్థతలో నిలబడ్డాడు, నమ్మకత్వంలో నిలబడ్డాడు. అవకాశం వచ్చిందిగా తొలగిపోలే ఆ భక్తిలో నుంచి. ఎవరు చూశాడులే, ఆమె వచ్చిందిగా అనుకోలే, నా దేవుడు చూస్తున్నాడు అనుకున్నాడు. నా భక్తిలో నేను యథార్థతగా ఉంటే నా కుటుంబం నాకు దూరం అయిపోయినా, నా దేశం నాకు దూరం అయిపోయినా దేవుడు నాకు తోడై ఉంటాడు అని నమ్మాడు. అదే ఆయన ధైర్యం, అదే ఆయన యొక్క ధైర్యం. నా దేవుడు నాకు తోడై ఉంటాడు. ఎప్పుడు నేను యథార్థంగా బ్రతికినప్పుడు, ఎప్పుడు నేను నీతిమంతునిగా బ్రతికినప్పుడు, ఎప్పుడు ఆయన మాట నేను విన్నప్పుడు, ఆయన మాట నేను విన్నప్పుడు ఆయన నాకు తోడై ఉంటాడు. ఇప్పుడు నేను శ్రమ పొందొచ్చు, కానీ ఆయన మాట చెప్తుంది, బహుమానం నీకు ఇస్తాను, బహుమానం నాకు ఇస్తానని. జైల్లో ఉన్న వాడిని దేవుడు బయటికి తీసుకొచ్చాడు, దేవుడు బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన వాడిని ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎంత ధైర్యం కలిగి ఉంటే సింహాసనం దొరుకుతుందండి, ఎంత విధేయత కలిగి ఉంటే సింహాసనం దొరుకుతుంది, ఎంత భక్తి కలిగి ఉంటే సింహాసనం దొరుకుతుంది. ఆయనకొక్కడికేనా ఆ మాట, ఆ వాగ్దానం ఆయనకొక్కడికేనా? నీకు నాకు కాదా? నీకు నాకు కాదా? ఆయన దేవుడే నీ దేవుడు కాదా? ఆయనకు ఆశ్రయమైన వాడే నీకు ఆశ్రయం కాదా? ఆయనకు దుర్గమైన దేవుడు నీకు దేవుడు దుర్గమైన వాడు కాదా? మనం ఎందుకు భయపడతా ఉన్నాం? మనం ఎందుకు దిగులు చెందుతున్నాం? మనం ఎందుకు వేదనతో ఉంటున్నాం? నీ కన్నీటిని నాట్యంగా చూసేవాడు ఆయన, నీ బాధ నుంచి విడుదల కలిగ చేసేవాడు ఆయన, నీ దుఃఖ దినాలు సమాప్తి చేసి నీకు బహుమానం ఇచ్చేవాడు ఆయన. దాన్ని కొరకు, నీ బహుమానం కొరకు నువ్వు
ఎదురు చూస్తూ ఉండు. ఆయన చేసే మేలు కొరకు ఎదురు చూస్తూ ఉండు. మేలు పొందాలా? ఆయనతో సహవాసం చేయి. ఆయనతో సహవాసం చేయి. ఆయనతో సహవాసం చేసేవాళ్ళు ఎన్నడూ విడిచిపెట్టారు. ముస్లిం కుటుంబం నుంచి ఒక వ్యక్తి జనాలను నమ్మి డబ్బు పెట్టి మోసపోయాడు. తినటానికి తిండి లేదు, యథార్థంగానే ఉన్నాడు, తినటానికి తిండి లేదు. మోసపోయిన వాళ్ళు అందరూ మోసపోయారు, అప్పులు పాలైపోయాడు. అందరూ వచ్చి ఇంటి మీదకి వచ్చి తిడతా 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 ఉండి తీసుకెళ్ళి జైల్లో పడిస్తే జనాలు మాటలు వింటారు కానీ సత్యం ఎవరు నమ్ముతారు ఈ రోజుల్లో. పోలీసులు తుక్కు రేగ కొడతా ఉంటుంటే ఆ యొక్క జైల్లోనంట యేసు ప్రభు సిలువ బొమ్మ ఉంటుందంట. సిలువ బొమ్మ ఉంటుందంట. నువ్వు నేరం చేయకుండా నిన్నట్టాకు ఎరగొట్టేశారు అయ్యా, నిన్నట్టకు కొరటాలతో కొట్టారే. నా పరిస్థితి బట్టి అట్లాగే ఉంది, నా పరిస్థితి అట్లాగే ఉంది. నేను ఎవరిని మోసం చేయలే, నేను ఎవరికి అన్యాయం చేయలేదు. జనాలు నన్ను మోసం చేశారు, నేను నమ్మిన వారిని నన్ను మోసం చేశారు, నా అనుకున్న వారు నన్ను మోసం చేశారయ్యా. నీవు దేవుడు వ్యక్తి ఎక్కడ గుర్తుకొచ్చేది? జైల్లో ఉంటే కానీ సాహెబ్ గారికి దేవుడు గుర్తుకురా. దేవుడు అయితే నన్ను బ్రతికించంటే, తిప్పించు అంటే ఆ తర్వాత ఆయన బయటకు వచ్చాడు. చూడు, బయటకు రాగానే అప్పుల వాళ్ళందరూ ముడి పడుతూ ఉన్నాడు. తినటానికి తిండి లేదు, బయటకు రావాలంటే ముఖం చాటలేదు. ఒకప్పుడు రాజులాగా బతికాడు, ఒకప్పుడు రాజులాగా బతికాడు. ఎవరన్నా ఇంటి మీదకి వస్తుంటే బాత్రూంలో కనిగేది ఏడ్చాడు. ఆ తర్వాత దేవుని నమ్ముకున్నాడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నాడు అంటే వాళ్ళ పిల్లలు డాక్టర్స్, పెద్ద కోటీశ్వరుడు. వైజాగ్లో మెయిన్ సెంటర్లో ఒక ఉన్నతమైన బిల్డింగ్ కట్టుకున్నాడు. ఆ బిల్డింగ్ చూడటానికి జనాలు వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. ఆయన ఇంటికి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు జనాలు. ఆ బిల్డింగ్ బాగుంది. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? దేవుణ్ణి ఎరిగాడు, దేవుని పట్టుకున్నాడు, దేవునితో సహవాసం చేశాడు. మనము దేవుని ఎరిగిన మనము ఏ రీతిగా ఆయనతో సహవాసం చేస్తాం? నీకు బహుమానం రావాలి అని కోరుకుంటుంది, నీవు విడుదల పొందాలి అని కోరుకుంటుంది. సర్వశక్తిమంతుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, నీ కొరకు నేను బహుమానం దాచించాను, నువ్వు భయపడమాట, ధైర్యం కలిగి ఉండు. పరిస్థితులన్నిటి నేను చక్కదిద్దేవాడిని నేనే. పరిస్థితులన్నిటినీ చక్కదిద్దేవాడిని నేనే. ఎలా జరిగిద్ది, ఎట్లా జరిగిద్ది అని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీవు భక్తి కలిగి, యథార్థత కలిగి ఆయనకు సేవించే వానిగా, ఆయన సేవించే దానిగా నువ్వు నిలబడినట్లయితే, మనము నిలబడి ఉన్నట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు. మనల్ని అన్నడు సిగ్గుపరిచేవాడు కాదు, నీ తల దించేవాడు కాదు, నిన్ను అవమానపరిచేవాడు కాదు, నిన్ను ఎత్తుపొడుపు మాట మాట్లాడేవాడు కాదు.
మనుషులు చేస్తారు. అప్పుడు మనుషులు నీకు నీ మీద నిందలేస్తారు, మనుషులు నీ మీద అవమానపరుస్తారు, మనుషులు నిన్ను తోసివేస్తారు. కానీ నీ దేవుడు నిన్ను అన్నాడు విడిచిపెట్టాడు. దేవుడు నిన్ను అన్నాడు విడువను ఎడబాయను. నిన్ను విడిచేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. మనము మన దోషాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నీకు సమీపంగా నీ దగ్గరికి వచ్చేవాడు. ఏ బలహీనత నిన్ను దేవునికి దూరం చేసిందని నువ్వు గ్రహిస్తావో ఆ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందినట్లయితే దేవుడు నీకు నీ దగ్గరకు వచ్చే దేవుడై ఉన్నాడు. నీ దగ్గరకు వచ్చే దేవుడై ఉన్నాడు. దావీదు అంటాడు, మొదటి సమయాలు 31 అధ్యాయం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పి దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎవరిని బట్టి? యెహోవాను. దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రజలందరూ వ్యతిరేకమైపోయారు. వీడి వలన మా పిల్లలు, మా భార్యలు, మా ఆస్తి అన్ని నష్టపోయాము. వీడికి మనం ఎందుకు తోడై ఉండాలి అని చెప్పేసి రాళ్ళు పట్టుకొని చంపేసేద్దామని చెప్పేసి 600 మంది ఎక్కబడ్డారంట. దావీదుతో పాటు నడిచిన వారు, దావీదుతో పాటు తిన్నవారు, దావీదుతో పాటు పండుకున్నవారు, వారికి నష్టము జరగగానే తిరగబడి రాళ్ళేసి దావీదుని చంపేయాలనుకున్నప్పుడు దావీదు భయపడాల. ఈయన ఇద్దరు పిల్లల్ని, ఈయన పిల్లలని, ఈయన సంపదను కూడా శత్రులు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. కింద పడి ఏడ్చి దొల్లాడులు అందరిలాగా. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? యెహోవాను బట్టి. దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. పరిస్థితులు ఎంత భయంకరంగా మారిపోయినా, ఎవరు నీ చెయ్యి విడిచిపెట్టిపోయినా, ఎవరు నిన్ను తోసివేసినా, ఎవరు నీకు హాని చేయాలని భావించినా, నీవు నీ దేవుని ఎడల ధైర్యం కలిగి ఉంటే, దేవుడు నీకు విజయం ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవుడు నీ పరిస్థితులను చక్కదిద్దేవాడై ఉన్నాడు. ఎవరైతే రాళ్ళేసి కొట్టబోయారో వాళ్ళే దావీదునకు సహకాలుగా నిలబడ్డారు. యుద్ధం చేశారు, విజయం పొందుకున్నారు. తాము పోగొట్టుకున్నట్ల కంటే మిగతాయి కూడా సంపాదించుకున్నారు. దేవుడు గొప్ప బహుమానం ఆ కుటుంబానికి ఇచ్చాడు. దేవుడు ఈరోజు నీకును బహుమానం ఇవ్వాలని ఆశపడతావు. నువ్వు ధైర్యంగా ఉండి నిలబడినట్లయితే, నువ్వు ధైర్యంగా ఉండి యథార్థత కలిగి ఉంటే, నువ్వు ధైర్యంగా ఉండి భక్తి చేసినట్లయితే దేవుడు నీ పక్షమై ఉండి యుద్ధం చేయబోతా ఉన్నాడు. నీకు బహుమానాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. కనుక అధైర్యపడక, పిరికివారిలాగా పారిపోకూడదు. పరిస్థితి సమస్యలు వచ్చినాయని
ఆయన యందే నిలిచి ఉన్నట్లయితే అద్భుతాలు చేయు దేవుడు మనకు తోడైంది. కర్మన కార్యాలు మనకు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక.